ఈ ఆటా కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాము. అట్లాగే ఈ ఆటా కన్వెన్షన్లో ముఖ్య అతిథిగా ఇక్కడ మన నార్పరాజు రామచంద్రరావు గారు ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడికి ఇచ్చేశారు. సో నార్పరాజు గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ఆటా కన్వెన్షన్ చూస్తుంటే? నేను గతంలో కూడా ఈ యొక్క ఆటా ప్రోగ్రాంకి వచ్చాను. చాలా కాలం తర్వాత మళ్ళీ వస్తున్నాను. ఇక్కడ మన తెలుగువారు ఉన్నటువంటి ఒక టీం ఏదైతుందో ఆటా టీము, వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను పిలవడం జరిగింది. అయితే దానికి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడ ఇప్పుడే వచ్చాను. రేపు ఎల్లుండి ఉంటాను. మన అవుటర్ జస్ట్ కేవలం దీనికోసం వచ్చాను నేను. చాలా సంతోషం. తెలుగువారు, ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అందరూ కూడా అట్లాంటాలో ఈ యొక్క కాన్ఫరెన్స్ పెట్టడము, అనేక విషయాలపైన చర్చించడము, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శించడము, ఇది ఒక పండుగ వాతావరణంగా అమెరికాలో తెలుగు వారి కోసం నిలబడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లాగే మీరు చూస్తే కనుక ఇక్కడ చూస్తే ఎంతోమంది జనాలు రావడం జరిగింది ఇక్కడికి. సో ఇదంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇండియాలో ఉన్నట్టుకుందా, లేదంటే కనుక అమెరికాలో ఎట్లాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? భారతీయులు ఎక్కడ పోయినా కూడా ఒక క్రమశిక్షణతో తీరులో వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. అమెరికాలో కూడా ఒక తెలుగు వాతావరణాన్ని, భారతీయ వాతావరణాన్ని, ఒక భారతీయ సంస్కృతిని ఇక్కడ వెలదీసినటువంటి ఒక దీంట్లో మనం చూస్తున్నాము. ఒక పండుగ వాతావరణంలో అమెరికాలో ఉన్నది. ఇక్కడ అమెరికన్లు, అమెరికా ఒక ప్రభుత్వము, అదేవిధంగా తెలుగువారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వారందరూ కూడా స్వాగతించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడ నాకు వస్తే నిజంగా ఇంతమంది తెలుగువారు అమెరికాలో ఉన్నారంటే నాకు గర్వంగా కూడా అనిపిస్తూ ఉంది. అట్లాగే ఇప్పుడు ఎలక్షన్స్కి వస్తే కనుక ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో చూసుకుంటే మనకి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ సీట్స్, ఎంపీ సీట్స్ని గెలుచుకుంది. దీని గురించి మీ కామెంట్ ఏంటి? మా కామెంట్ ఏంటి, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా బీజేపీ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. నెక్స్ట్ అదే. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్కి అపోనెంట్ పార్టీ ఇంకా బీజేపీని అంటారా? బీఆర్ఎస్ ఉంటుందా? డెఫినెట్గా బీఆర్ఎస్ తుడుచుకోపోయింది. 0 సీట్లు వచ్చినాయి. కాబట్టి రేపు రాబోయేటటువంటి ఎన్నికలు ఏది ఉంటాయో అది సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీకి అయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ చూసుకోపోయింది. కాబట్టి బీజేపీ మాత్రమే తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయం.